Welcome to MTR Masala Abhiruchi powered by Saffola Edible Oils. ఎలాంటి రెసిపీనైనా ఈజీగా టేస్టీగా వెరైటీగా చేసి చూపించడం అభిరుచి స్పెషాలిటీ. మరి అలాగే ఈ రోజు కూడా ఒక స్పెషల్ వెరైటీతో రాజు గారు గుమగుమలు సెగ్మెంట్ లో రెడీగా ఉన్నారు. మరి అదేంటో చూడాలి అంటే మన గుమగుమలు సెగ్మెంట్ ని స్టార్ట్ చేసేయాలి కదా. సో లెట్స్ స్టార్ట్ గుమగుమలు. రాజు గారు మీరు ఒక మంచి టేస్టీ వెరైటీతో రెడీగా ఉన్నారని నేను మన వాళ్ళందరికీ చెప్పేశాను. సో మరి ఏం వెరైటీ చేస్తున్నారు ఈ రోజు? ఒక రైస్ ఐటమ్ చేస్తున్నాను. కొంచెం హెల్దీ రైస్. ఓ చెన్నంగాకు రైస్. చెన్నంగాకు రైస్. సో ఆకుకూరతో అన్నమాట. అవునండి, అది చెన్నంగాకుతో. సూపర్. ఓకే అండి, మరి చెన్నంగాకు రైస్ కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేద్దామా. చెన్నంగాకు రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చెన్నంగాకు 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కారం తగినంత, ఉప్పు తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. ఓకే, మరి ఐటమ్స్ అయితే అన్ని చాలా సింపుల్ గా ఉన్నాయండి, చాలా తక్కువ కూడా ఉన్నాయి. నాకు తెలిసి ఆ రైస్ ఐటమ్ కూడా చాలా ఫాస్ట్ గా చేసేసుకోవచ్చు. ఏమంటారు రాజు గారు? 100% అండి. అంతేనా? సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, సో ముందుగా పోపు పెట్టేసుకుందాం. ఓకే, సో బేసిక్ గానే మనకి ఆల్రెడీ ఉడికించి ఉన్న అన్నంతో ఏదైనా రైస్ రెసిపీ చేసుకోవడం చాలా సింపుల్. సో ఆ సింపుల్ వెరైటీస్ లో మనం కొంచెం టేస్ట్ మార్చుకుంటూ కొద్దిగా హెల్దీగా ఎలా చేసుకోవచ్చు అనేది చక్కగా చూసి మీరు నేర్చేసుకోవచ్చు. ఓకే, పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో కొంచెం పచ్చిమిర్చి ఘాటేనా రాజుగారు మనకి దీంట్లో? కొంచెం కారపొడి కూడా యాడ్ చేస్తాం. కారపొడి కూడా. సో ఈ ఉల్లిపాయలు అవి ఎక్కువగా వేగక్కర్లేదండి మనకు. సో దీంట్లోనే చెన్నంగాకు, సో రైస్ క్వాంటిటీకి సరిపడా చూసి యాడ్ చేసుకోవాలి. సో ఈ ఆకు కొంచెం వేగాలండి మనకు. ఓకే, సో చక్కగా రాజుగారు ఏమో ఇది వేయించేస్తూ ఉంటారు. ఈలోగా మనం చిట్కా చూసేద్దాం. మీకోసం మొదటి చిట్కా. ప్రతిరోజు మన ఆహారంలో తాజా ఆకుకూరలు, పండ్లు ఒక భాగంగా చేసుకున్నట్లయితే మన ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్, మలబద్ధకం తగ్గుతుంది, జీర్ణక్రియ మెరుగుపడుతుంది, అలాగే అధిక బరువు తగ్గించుకోవాలనుకున్న వాళ్ళు కూడా బరువు తగ్గడానికి ఎంతగానో దోహదం చేస్తుంది. ఇంకా శరీరానికి కావాల్సినటువంటి ఐరన్ బాగా అందుతుంది, తద్వారా రక్తహీనతను కూడా నిరోధించుకోవచ్చు. చిట్కా బాగుంది కదా, ఫాలో అవ్వండి. మంచి చిట్కా చూసేసారు కదా. అండ్ రాజు గారు కూడా చక్కగా ఇక్కడ ఆకుని బాగా వేయించేశారు. సో దాంట్లో నా తడంతా పోతే మనకి నెక్స్ట్ మనం అన్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా కారం, కారం, కొంచెం పసుపు. సో ఇది కూడా ఒకసారి బాగా కలిపేసుకుని. సో బేసిక్ గా ఈ వెరైటీస్ అన్నిటికీ కూడా మనకి అంటే పోపు గానీ ఏమి కూడా ఎక్కువ కాంప్లికేటెడ్ ఏమీ ఉండవు. సింపుల్ గా మనము యాడ్ చేసుకునే వెరైటీసే. ఎందుకంటే ఇలాంటి వాటిల్లో కొద్దిగా ఆకుకూరల ఫ్లేవర్ అది మనకు కొంచెం బాగా తెలియాలి అంటే మనము సింపుల్ గానే చేసుకోవాలి. ఎంత సింపుల్ గా రెసిపీ ఉంటే మనకి అంత టేస్టీగా ఉంటుంది. ఓకే, సో ఆకు కూడా వేగిపోయింది. దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న బాస్మతి రైస్, ఓకే, కొద్దిగా జీలకర్ర పొడి వేస్తాం. సో కొంచెం సరిపోతుంది. సో కొంచెం రైస్ బాగా కలిపేసి కొంచెం మగ్గి చేస్తే సో ఆ రైస్ కూడా ఈ చెన్నంగాకు తాలూకు ఫ్లేవర్స్ కొంచెం బాగా పట్టేస్తాయి. ఓకే అండి, సో రెడీ అయిపోయింది.
ఓకే, మంచి స్మెల్ వస్తుంది. కొంచెం మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి కూడా యాడ్ చేసాం కదండి. కొత్తిమీర కొద్దిగా. సో వేడి వేడిగా చెన్నంగాకు రైస్ రెడీ. నైస్. ఓకే అండి, మరి వేడివేడిగా చెన్నంగాకు రైస్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూసేద్దాం. చెన్నంగాకు రైస్ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో చెన్నంగాకు వేసి వేగాక ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత అన్నం, జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చెన్నంగాకు రైస్ రెడీ. రాజు గారు తీసుకోండి. ఓకే, ఏంటి రాజు గారు ఇది? వాట్ ఇస్ దిస్? అంటే నేను ఈసారి ఏమన్నా మీకు అవకాశం ఇచ్చానా? ఇవ్వట్లేదు, అదే కదా నా బాధ. థ్యాంక్స్. సో బేసిక్ గా చెన్నంగాకు అంటే నేను రెగ్యులర్ గా మామూలుగా ఈ తోటకూర ఇవి తిన్నంత రెగ్యులర్ గా తినను. ఓకే, అంటే చేసుకోవడం, కానీ చాలా టేస్టీగా ఉంది ఈ రైస్ ఐటమ్. ఎస్, అంటే మనకి ఆ రెగ్యులర్ గా తోటకూర, పాలకూర ఈ ఫ్లేవర్స్ బాగా అలవాటు. ఇప్పుడు మెంతికూర కానివ్వండి. బట్ అంటే మనకి తెలియని ఆకుకూరలతో కూడా చాలా సింపుల్ గా, చాలా టేస్టీగా, అండ్ ఆఫ్ కోర్స్ ఆరోగ్యానికి చాలా మంచివి ఆకుకూరలు కాబట్టి ఇలా ట్రై చేయొచ్చు. ఇలాంటి ఆకుకూరలు మనకు మార్కెట్కి వెళ్ళినప్పుడు దొరికినప్పుడు తప్పకుండా తెచ్చుకోండి. అలాగే రైస్ ఐటెంలే కాదు, పచ్చళ్ళు చేసుకోవచ్చు, కర్రీలు చేసుకోవచ్చు, పప్పుతో కలిపేసి కాంబినేషన్లో కూడా చేసుకోవచ్చు. హెల్త్ కూడా చాలా మంచిది. సో మీకు దొరికినప్పుడు తప్పకుండా ట్రై చేయండి. ఓకే, సో చాలా చాలా టేస్టీగా ఉంది కాబట్టి చక్కగా మీరు కూడా ట్రై చేసేయండి. రాజుగారు చెప్పినట్టు ఈ ఆకుకూరలు దొరికినప్పుడు. మరి ఇంకా లేట్ చేయకుండా ఒక చిట్కా చూసేద్దాం. మీకోసం మరో చిట్కా. మన గోళ్ల ఆరోగ్యాన్ని బట్టి మన ఆరోగ్యాన్ని అంచనా వేయచ్చు అంటూ ఉంటారు. కొంతమందికి గోళ్లు ఊరికే విరిగిపోతూ ఉంటాయి, చాలా పెలుసుబారిపోయి ఉంటాయి, ముందుకు వంగిపోయినట్లుగా ఉంటాయి. ఇలాంటప్పుడు ప్రతిరోజు ఎగ్గు, పాలు లాంటి కాల్షియం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలని మన ఆహారంలో ఒక భాగంగా చేసుకుంటూ ఉన్నట్లయితే గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. రాజుగారు చేసిన టేస్టీ రైస్ ఐటమ్ చూసారు కదా. మరి చక్కగా వాళ్ళ చేత వంటలను చేసి చూపించడానికి మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. ఇంకా లేట్ చేయకుండా అవి కూడా చూసేద్దాం. హలో అండి. హాయ్ అండి. మీ పేరు? ప్రతిమ. సో ఎక్కడి నుంచి వచ్చారు ప్రతిమ మీరు? సైనిక్పురి నుంచి. మీరేం చూస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఓకే, హాయ్ అండి. హాయ్. మీ పేరేంటి? వీణ. మీరెక్కడి నుంచి వస్తున్నారు? రామకృష్ణపురం. ఓ, నేరేడ్మేట్. ఆర్కేపురం మీరు ఫుల్ ఫామ్ లో చెప్పారా? ఓకే, సో మీ ఇద్దరికైనా పరిచయం ఉందా? లేదండి, అస్సలు లేదు. ఓకే, ఇక్కడికి వచ్చాక పరిచయం అయిందా? అయిందండి. ఓ, వెరీ గుడ్. సో మరి ఇద్దరు రెడీయా వంటలు చేయడానికి? రెడీ. మంచి వెరైటీస్ ప్రిపేర్ అయ్యారా? సో ప్రతిమ గారు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈరోజు? స్టఫ్డ్ మిర్చి అండి. స్టఫ్డ్ మిర్చి క్యాప్సికమ్ తోనా? లేదండి, మామూలు పచ్చిమిర్చి, నార్మల్ అదే బజ్జీ మిర్చి ఉంటుంది కదా అది. ఓకే. మీరు వీణ? కాజు కోఫ్తా కర్రీ. సో ఇద్దరు కూడా కర్రీస్ అన్నమాట అయితే. ఓకే, సో మరి అది సైడ్ డిష్ అండి, స్నాక్ టైప్ లో వస్తుందా? అవునండి. ఓకే. సో ఎవరు చేస్తారు ఫస్ట్? నేను చేస్తాను. మీరు చేసేస్తారా? ఓకే, మరి స్టఫ్డ్ మిర్చికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. స్టఫ్డ్ మిర్చి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బజ్జీ మిరపకాయలు 6, శనగపిండి అరకప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 1/2 కప్పు. ఓకే, మరి స్టఫ్డ్ మిర్చికి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసేసారు కదా. సో ప్రతిమ గారు స్టార్ట్ చేసేద్దామా? సో దీనికి ఫస్ట్ ఏం చేయాలి మనం? ఫస్ట్ బౌల్ తీసుకోవాలండి. దీంట్లో 1 కప్ బేసిన్ తీసుకోవాలి, శనగపిండి. జీరా కొంచెం జీరా యాడ్ చేయాలి. నెక్స్ట్ కొంచెం ఎక్కువగా యాడ్ చేయాలి దీనికి. ఇప్పుడు ఇదేంటి పూత పిండి లాగానా? లేదండి, లోపల స్టఫింగ్ కి. ఇది స్టఫ్ పైనుంచి కాదు, లోపల నుంచి వస్తుంది. లోపల నుంచి. ఓకే. కొంచెం జీరా ఎక్కువ వేస్తే ఇది క్రిస్పీగా అవుతుంది, సో టేస్టీగా బాగుంటుంది. సో అప్పుడు కొంచెం వేయించిన జీలకర్ర వేసుకున్నా బాగానే ఉంటుంది. అలా కూడా వేసుకోవచ్చు, కరకరలాడుతుంది. కాకపోతే ఇది మనం ఆల్రెడీ అలాగే ఫ్రై చేస్తాం కదా, అంటే ఇలా ఫ్రై చేసేదానికంటే కూడా అలా వేయించింది ఫ్రై వేసుకుంటే ఆ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందంట. అలా కూడా వేసుకోవచ్చు. సరిపడా సాల్ట్, కొత్తిమీర వేసుకోవాలి.
కొంచెం వాటర్ యాడ్ చేయాలి. ఓకే, ఇంకింతేనా? జస్ట్ శనగపిండిలో ఉప్పు, జీలకర్ర, కొత్తిమీర, అంతే అండి, సింపుల్. ఓ, వాటర్ ఎక్కువగా యాడ్ చేయొద్దు, కొంచెం టైట్ గా ఉండాలి స్టఫ్. సో స్టఫ్ చేసుకోవడానికి కాబట్టి కొంచెం ముద్దలా రావాలి. అవునండి. ఓకే, అంటే ఇది పచ్చిమిర్చి లోపల పెడతారా? లోపల పెట్టడానికి. ఓహో, సో బేసిక్గా కొన్ని రకాల మిర్చి బజ్జీలు చేసేటప్పుడు ఇలాగే శనగపిండిలో కొంచెం చింతపండు గుజ్జు కలిపి అది ఇట్లా లోపల రాస్తూ ఉంటారు. ఇది అట్లాగానా? ఇది అలా కాదండి. ఓకే, అది మనం మిర్చి బజ్జీ మనం రెగ్యులర్ గా తినే దాంట్లో అలా చేస్తాం. చింతపండు లోపల నుంచి వాము ఇట్లా అన్ని. అవసరమైతే మనం యాడ్ చేసుకోవచ్చు దీంట్లో కూడా, పన్నీర్ కానీ ఏదైనా వేరే వేరే ఫ్లేవర్స్ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా టేస్టీగా అవ్వాలనుకుంటే. మీరు బేసిక్ ప్రాసెస్ చూపిస్తున్నారు. అవునండి. ఓ, దీంట్లో ఎవరికి కావాల్సిన మాడ్యులేషన్స్ వాళ్ళు చేసుకోవచ్చు, మాడిఫికేషన్స్. ఇది డీప్ ఫ్రై చేయక్కర్లేదా? అవసరం లేదండి, కొంచెం షాలో ఫ్రై లానే కొద్దిగా ఎక్కువ ఆయిల్ వేసుకోండి. కొంచెం ఎక్కువ ఆయిల్ వేసి. ఓకే, మరి ఇప్పుడు దీనికి మనకి పైన పూతపిండి ఏమి ఉండదండి ప్రతిమ? ఏముండదండి. ఓ, సో ఓన్లీ మిర్చీలు మనం ఏదైనా ఇప్పుడు పప్పు కూరలు గానీ అట్లాంటి వాటిలో నంచుకోవడానికి బాగుంటుంది. సైడ్ డిష్ లాగా. ఓకే, టమాటో పప్పు అలాంటి వాటికి, టమాటో పప్పు లాంటి వాటికి, అదే ఒడియాలు అప్పడాలు ఎలా అయితే మనము వేయించుకుంటామో అలా కాకుండా ఇది కొంచెం వెరైటీగా. ఓ నైస్. ఈ ఐడియా మీదేనా ఇలా చేసుకోవటం? అంటే జనరల్ గా మిర్చి బజ్జీలో స్టఫింగ్ చేసి మనము బజ్జీలు వేస్తూ ఉంటాము. అవును. మీకు పైన పూతపిండి ఇష్టం లేదా? అలా ఏం లేదండి, అలా కూడా ఇష్టమే. యాక్చువల్లీ ఇది మా అత్తయ్య గారు చెప్పారు. ఓహోహో, ఎలా టైం పాస్ చేస్తుంటారు ప్రతిమ ఇంట్లో? అత్తయ్యతో. మీ అత్తయ్య మీతో పాటే ఉంటారా? అవునండి. ఓకే, జాయింట్ ఫ్యామిలీ మాది. జాయింట్ ఫ్యామిలీ అంటే తోడుకోడలు అలా కూడా ఉన్నారా? కో సిస్టర్ ఉంది. ఒక ఆవిడ? ఇద్దరున్నారు, ఒకరు అబ్రాడ్ లో ఉంటారు. ఆహా, సో మీతో పాటు ఒకళ్ళు. అవునండి. మీకంటే పెద్ద చిన్న? చిన్న. చిన్న. తన పేరేంటి? అనుష. అనుష. ఒకసారి మా ఫ్యామిలీ మెంబర్స్ కి హాయ్ చెప్పండి. తప్పకుండా. సో ప్రతిమ గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా హాయ్. థ్యాంక్ యూ. మీరు గోరింటాకులో మా అభిరుచిని రాసుకొచ్చారా? అవును, రాశాను. చూపించండి చక్కగా. మా అత్తయ్య గారు ఐడియా. సో అప్పుడప్పుడు చక్కగా అందరూ ఇలా రాసుకొచ్చి ఇలా చూపిస్తుంటారు కదా, అది మీ అత్తయ్య గారు చూసినట్టున్నారు, అందుకని మీకు కూడా అలా అలా రాయమన్నట్టున్నారు. ఓకే, సో అవి వేసేద్దామా? వేసేద్దాం. తర్వాత మీ చేతులు చక్కగా చూపిద్దాం. ఓకే. ఓకే, పచ్చిమిర్చి కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. బాగా హీట్ అయిందా? నార్మల్ గా సరిపోతుంది. సో ఇవి చక్కగా వేగుతూ ఉంటాయి. మొత్తం ఇంకా అటు ఇటు తిప్పేసుకుంటే మనకి రెడీ కదా? అవునండి. ఓకే, మీరు హ్యాండ్ వాష్ చేసేసుకోండి. కడిగేసుకున్నారు చక్కగా చేతులు. ఇప్పుడు చూపించండి. ఓహో, సో చక్కగా ఇక్కడేమో తెలుగు అభిరుచి, ఇక్కడేమో ఇంగ్లీష్ అభిరుచి. సో మీ అత్తయ్య గారికి థ్యాంక్స్ చెప్పాలన్నమాట, చక్కగా మీ చేతుల్లో రాసి పంపించినందుకు. నైస్ నైస్. సో ప్రతిమ గారు చూద్దామా? కట్టేద్దామా? ఇంకా తీసేద్దామండి. మనకి అంటే సిమ్ లో పెట్టి ఎక్కువసేపు ఫ్రై చేస్తేనే అది లోపలి బాయిల్ అవుతుంది, అంటే కుక్ అయినట్టుగా అవుతుంది, లేదంటే పచ్చి పచ్చిగా అనిపిస్తుంది. ఓకే ఓకే. సో ఈ ఉట్టివి తింటే కొంచెం కారంగా ఉంటుందా లేకపోతే బానే ఉంటుందా? అంటే పచ్చి మిర్చి కదా, సో చప్పగానే ఉంటుంది, చప్పగానే, ఎక్కువ స్పైసీ ఏమి ఉండదు. ఓకే ఓకే. బట్ స్టిల్ దేంట్లోకైనా నంచుకోవడానికి అయితే ఇవి బాగుంటుంది. స్టఫ్డ్ మిర్చి రెడీ అండి. నైస్. ఓకే అండి, మరి వేడివేడిగా స్టఫ్డ్ మిర్చి రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. స్టఫ్డ్ మిర్చి తయారు చేసే విధానం: ముందుగా బజ్జీ మిరపకాయలను స్టఫింగ్ కి వీలుగా కట్ చేసి గింజలు లేకుండా తీసేసి పక్కనుంచాలి. ఒక బౌల్లో శనగపిండి, జీలకర్ర, ఉప్పు, కొత్తిమీర వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బజ్జీ మిరపకాయల్లో స్టఫ్ చేసుకోవాలి. ఆపై నూనెలో వేయించుకోవాలి. అంతే, స్టఫ్డ్ మిర్చి రెడీ. ఓకే, మరి వేడివేడిగా స్టఫ్డ్ మిర్చి రెడీగా ఉంది. ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు, మిర్చి అలా లోపల శనగపిండి స్టఫింగ్ తో రెడీగా ఉంది. చూడడానికి కూడా బాగుంది, టెంప్టింగ్ గా ఉంది.
కొంచెం ఆ ఘాటు తగ్గింది. ఓకే. ఫ్రై చేసాం కదా, అలాగే లోపల మనం ఆ స్టఫ్ కూడా చేసుకున్నాం కాబట్టి వేయించేటప్పుడు ఆ వేడికి కొంచెం ఆ ఫ్లేవర్స్ కూడా ఆ మిర్చికి పట్టేసాయి. ఓకే ఓకే. టేస్ట్ చూడండి మీరు కూడా. బాగుంది, శనగపిండి క్రిస్పీగా అయింది. సో సైడ్ డిష్గా చాలా బాగుంది. బాగుందండి ప్రతిమ గారు, నైస్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, చక్కగా వెరైటీగా ఉంది సైడ్ డిష్ గా ఈ స్టఫ్డ్ మిర్చి. మీరు కూడా ట్రై చేయండి. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫాస్ట్ గా ఒక చిట్కా చూసేద్దాం. మీకోసం మరో చిట్కా. ఈ మధ్య ఎవరి నోట విన్నా వినిపించేది ఒకటే మాట, బరువు పెరిగిపోతున్నాము, బరువు తగ్గాలి, స్లిమ్గా ట్రిమ్గా కనిపించాలి. ఇందుకోసం రకరకాల ఎక్సర్సైజులు చేయడము, ఫుడ్ మానేయడము అవన్నీ జరుగుతూనే ఉంటాయి. వీటి వల్ల పెద్దగా ఫలితం లేకపోగా ఇంకా నీరసించిపోతూ ఉంటారు. ఇలాంటి వారు ఈ చిట్కా ట్రై చేయండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఏం చేయాలంటే ప్రతిరోజు వేళకు సరిగ్గా భోంచేయాలి. దాని తర్వాత కొవ్వు పదార్థాలు ఎక్కువగా లేని ఆహార పదార్థాలని, సాఫ్ట్గా జీర్ణమయ్యే ఆహార పదార్థాలని తీసుకోవాలి. ఇంకా వ్యాయామం చేస్తూ ఉండాలి. వీటితో పాటు ప్రతిరోజు ఒక గ్లాస్ నీళ్లలో 1 స్పూన్ నిమ్మరసం, కొద్దిగా సాల్ట్ కలుపుకొని ఉదయాన్నే పొరగడుపున తాగడాన్ని అలవాటు చేసుకోవాలి. ఇవన్నీ కనుక పాటిస్తూ ఉంటే బరువు తగ్గడం చాలా తేలికే. ఓకే, మరి స్టఫ్డ్ మిర్చి చూసేసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో వీణగా రెడీయా మీరు? రెడీ. మీరు ఏంటి కాజు కోఫ్తా కర్రీ కదా అంది? ఓకే ఓకే అండి, మరి కాజు కోఫ్తా కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కాజు కోఫ్తా కర్రీ తయారు చేసే విధానం: మైదా అరకప్పు, జీడిపప్పు పేస్ట్ 1 కప్పు, ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, టొమాటో పేస్ట్ అరకప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, బంగాళదుంప తురుము 1/2 కప్పు, వేయించిన ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, క్యారెట్ తురుము కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, దాల్చిన చెక్క చిన్న ముక్క, ధనియాల పొడి 1 టీ స్పూన్, బిర్యానీ ఆకు 1, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, నూనె, డీప్ ఫ్రైకి సరిపడా, కొత్తిమీర కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం. సో వీణా గారు స్టార్ట్ చేద్దామా? ఓకే. సో ఫస్ట్ కోఫ్తా చేసుకుందాం. సో అది పిండి రెడీ చేసుకుందామా? ఓకే. సో ఆయిల్ కూడా హీట్ పెట్టేసుకుందామా? ఆలు తురుము వేసుకోవాలి. బంగాళదుంప తురుము ఒక 2 స్పూన్స్, మైదా 4 స్పూన్స్ వేసుకోవాలి, కార్న్ ఫ్లోర్, కాజు పేస్ట్ కొంచెం గట్టిగా చేసుకోవాలి. ఓకే. కొంచెం అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లి, కొత్తిమీర, ఓకే, ధనియా పౌడర్, పచ్చిమిర్చి చిన్నగా చాప్ చేశాను. సో కోఫ్తాస్ లో కాబట్టి సన్నగా సన్నగా, క్యారెట్ తురుము. ఓకే. సో ఇప్పుడే అనబోతున్నాయి ఇంకా దీంట్లో ఆలు తప్పితే ఇంకేమి లేదా వెజిటబుల్ అని. ఓకే. సో క్యారెట్ తర్వాత సన్నగా చాప్ చేసిన ఆనియన్స్, కారం వేసుకోవాలి. ఓకే. అండ్ సాల్ట్. మీరు ఎంతమంది తోడుకోవడం? ఐ మీన్ ఒక్కళ్ళు ఇద్దరేనా? మేము ప్రస్తుతానికి ఇద్దరమే. ఇంకా ఉన్నారా? ఇంకొక ఆయన ఉన్నాడు. మొత్తం ముగ్గురా మీ హస్బెండ్ వాళ్ళు? ముగ్గురు. ఓకే ఓకే. సో మీరు మధ్యలో అనమాట, వెయిటింగ్ ఫర్ లాస్ట్ వన్. ఓకే. మీరందరూ కలిసి ఉంటారండి? మేము కలిసి ఉంటాం, జాయింట్ ఫ్యామిలీ. ధనియాల పొడి ఇందాక వేసింది, జీరా పౌడర్. ఓకే. దీంట్లో వాటర్ అవసరం ఉండదు, దీంట్లోనే కలిసిపోతుంది. ఇంకా ఆ పేస్ట్ తో కలిసిపోతుంది. పేస్ట్ అండ్ ఆలు కూడా ఉంది కదా. ఓకే. సో రెడీ అండి పిండి? రెడీ అండి. కొంచెం చేతికి అంటుకోకుండా ఆయిల్ పెట్టుకొని బాల్స్. సో బాల్స్ చేసినట్టు ఇందులో వేసేస్తున్నాను నేను. ఓకే. ఓకే.
సో మీ వారేం చేస్తూ ఉంటారు వీణ గారు? బిజినెస్ చేస్తాం. బిజినెస్, జాయింట్ బిజినెస్ మీ జాయింట్ బిజినెస్. ఓకే ఓకే. పేరేంటి? మా హస్బెండ్ పేరు వినోద్ కుమార్. సరిపోతాయా? అయిపోయింది. దీంట్లో ఓకే, అందరూ పెట్టేసేయండి అది దీన్ని. సో ఇప్పుడు మనం ఇంకా కర్రీ చేసేసుకోవచ్చు కదా. సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఓకే, ఫస్ట్ జీడిపప్పు ఫ్రై చేసుకుందాం. ఓకే. వేయించి పక్కకు తీసేయాలా? పక్కకు తీసా. యాక్చువల్లీ వంట రాకపోయినా మీ ప్రోగ్రామ్ చూసి అన్ని నేర్చుకోవచ్చు కదా. సో ఇట్లా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, వంటలు నేర్చుకునే వాళ్ళకి ఈజీగా అనిపిస్తూ ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ బిర్యానీ ఆకు వేసుకుందాం. దాల్చిన చెక్క. ఓకే, మసాలా ఓన్లీ దాల్చిన చెక్క ఒకటే? ఒకటే. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇది ఆనియన్ పచ్చిమిర్చి కలిపి చేసిన పేస్ట్. ఓకే, మీ ఇంట్లో బాగా స్పైసీగా తింటారండి? స్పైసీ. నెక్స్ట్ కాజు పేస్ట్, కొంచెం వాటర్. ఇప్పుడు టమాటో ప్యూరీ. దీంట్లో సాల్ట్ వేసుకుంటాం సరిపడా. ఆల్రెడీ కోఫ్తాస్లో వేసుకున్నాం కాబట్టి కొంచెం. ఈ పేస్ట్ చేసేటప్పుడు దేంట్లో వేయలేదా మీరు? ఉల్లిపాయలు కానీ? వేసాను, లైట్ గా వేసి. ఓకే, తర్వాత దీంట్లో వాటర్ వేసుకున్నాం. తర్వాత కొంచెం కారం. అన్ని చేత్తోనే నేర్పించారా కొలతలు? ఈజీగా ఉంటుంది. ఓకే, అదే చాలా మందికి అంటే బాగా వంట చేసే వాళ్ళకి లైట్ గా వేసుకోవాలి సాల్ట్. వాళ్ళకి కూడా ఇప్పుడు స్టిల్ ఇంకా చేత్తోనే వేస్తూ ఉంటారు, అంటే అలా అయితేనే కొలత బాగా తెలుస్తుంది అని. జీరా పౌడర్ పెద్దవాళ్ళ జీలకర్ర పొడి. ఓకే, ధనియా పౌడర్. ఓకే, గరం మసాలా పౌడర్. ఓకే. నేను కలర్ చూసి చేస్తా, అంటే ఏదైనా కలర్ చూసి అది ఎట్లా ఉంది అనేసి, అంటే ఉడికిందా లేదా అంటే కలర్ చూసి బాగుందా లేదా అనేసి. ఇది బ్రౌన్ ఆనియన్స్. ఓకే, సో కొంచెం ముందు వేయించేసి పెట్టుకోవాలా. ఇప్పుడు కలర్ చూసి చెప్పండి ఎలా ఉందో. బాగుందా? బాగుంటుంది. ఒక టేస్ట్ ఎలా ఉంటుందో కూడా కలర్ చూసి చెప్తా. టేస్ట్ కూడా కలర్ చూసి ఎలా ఉంటుందో చెప్తా. దీంట్లో కోఫ్తా. ఓకే, సో మనం ముందు వేయించి పెట్టేసుకున్న కోఫ్తా జాగ్రత్త. సో కొంచెం ఆ కోఫ్తాస్ ఆ గ్రేవీ అంతా పట్టేస్తే మనకి రెడీ కదా. కొంచెం మూత పెట్టేసి కొంచెం కలిపేసి సో కాస్త ఒక 5 minutes వెయిట్ చేస్తే రెడీ అయిపోయి. 2 minutes చూద్దామండి. ఇది రెడీ అయిపోయిందండి. రెడీ అయిపోయింది. బౌల్లో తీసుకో. ఓకే, సో రెడీ.
రెడీ అండి, కాజు కోఫ్తా కర్రీ రెడీ. టేస్ట్ చేసి ఎలా ఉందో తప్పకుండా. కాజు కోఫ్తా కర్రీ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కాజు కోఫ్తా కర్రీ తయారు చేసే విధానం: ఒక బౌల్లో బంగాళదుంప తురుము, మైదా, కార్న్ ఫ్లోర్, జీడిపప్పు పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, జీలకర్ర పొడి, తరిగిన పచ్చిమిరపకాయలు, క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కోఫ్తాల్లో చుట్టుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీడిపప్పు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ వేసి వేగాక జీడిపప్పు పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత కారం, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, వేయించిన ఉల్లిపాయలు, ముందుగా సిద్ధం చేసుకున్న కోఫ్తాలు వేసి దగ్గర పడినివ్వాలి. ఆపై వేయించిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే కాజు కోఫ్తా కర్రీ రెడీ. వేడివేడిగా కాజు కోఫ్తా కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు, కాజు కోఫ్తా కర్రీ చక్కగా కోఫ్తాల్లో కాజు వేశారు, పేస్ట్ లో కాజు వేశారు, చాలా వేశారు యాక్చువల్గా. మీరు కూడా తీసుకోండి వీణ. సో ఫస్ట్ చేసింది కొంచెం సైడ్ డిష్ గా బాగుంది. సో ఇది మెయిన్ డిష్ లా తీసుకోవచ్చు, రోటీస్ తో కానీ లేదా పలావ్ లాంటి వాటికి బాగుంటుంది. అంటే కోఫ్తా కర్రీ జనరల్ గా మనం వాటితో కాంబినేషన్ తీసుకుంటూ ఉంటాం. సో ఇక్కడ కాజు ఎక్కువ క్వాంటిటీలో, అంటే కోఫ్తాలో అలాగే గ్రేవీలో బాగా వచ్చింది. మీకు బంగాళదుంప అది తురిమింది కాకుండా, పచ్చిది కాకుండా కొంచెం ఉడికిచ్చింది వాడుకుంటే ఇంకొంచెం సాఫ్ట్ గా వస్తుంది మనకి. కోఫ్తా కొంచెం సాఫ్ట్ గా ఉంటే కొంచెం బాగుంటుంది. ఎనీహౌ బాగున్నాయి, రెండు డిష్లు కూడా బాగున్నాయి. సో కొంచెం బెటర్ గా కోఫ్తా కర్రీ. ఓకే, సో అయితే వీణ గారు విన్నర్ అన్నమాట. కంగ్రాచులేషన్స్. సో వీణ గారు కంగ్రాచులేషన్స్. మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ. వెల్కమ్. ప్రతిభ గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్స్ సో మచ్. మీ ఇద్దరికి కూడా చక్కగా వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ. మీరు కూడా మీ చేతి వంటి సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే లేట్ చేయకుండా వెంటనే మాకు SMS చేసేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. ఎసిడిటీ అంటే కడుపుబ్బరం, పుల్లటి తేన్పులు రావడం, గ్యాస్ ట్రబుల్ ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు భోంచేసిన తర్వాత 1-2 లవంగాల్ని చప్పరిస్తూ ఉండాలి. ఇలా కనుక చేస్తూ ఉన్నట్లయితే క్రమంగా ఈ ఎసిడిటీ బాధలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. మీ చేతి వంటి సెగ్మెంట్ లో మీరు పార్టిసిపేట్ చేయలేకపోతున్నారా? అయితే మీకు తెలిసిన ఒక టేస్టీ వెరైటీని లేట్ చేయకుండా వెంటనే మాకు ఈమెయిల్ చేసేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్. రాజు గారు చక్కగా గుమగుమల్లో అయితే ఒక మంచి టేస్టీ వెరైటీ చూపించేశారు. ఓకే, సో మరి జస్ట్ మినిట్ లో ఏం ఆలోచించి పెట్టారు మా కోసం? ఇక్కడ కూడా ఒక ఆకుకూర కాంబినేషన్ లో. ఈ రోజు మీరు ఆకుకూరల మీద ఫిక్స్ అయ్యారా? సో ఏంటి, ఏం ఆకుకూరతో చేస్తున్నారు? పాలక్ చీజ్ రోటీ. పాలక్ చీజ్ రోటీ. ఎస్. రోటీలో చీజ్ ఎలా? మామూలుగా అయితే చీజ్ బాల్స్, ఏ బర్గర్స్ లోనో పిజ్జాలోనో అయితే చీజ్ మనం రోటీలో కూడా వేసుకోవచ్చు. పాలక్ తో చేస్తాం కదా, ఇది కూడా మంచి హెల్దీ డిష్ ఇది. ఓ నైస్. సో మంచి వెరైటీ రెసిపీతో వచ్చారండి రాజు గారు. పాలక్ చీజ్ రోటీ అంట. మరి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేద్దామా? పాలక్ చీజ్ రోటీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, పాలకూర పేస్ట్ 1/2 కప్పు, తురిమిన చీజ్ 1/2 కప్పు, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 1 టేబుల్ స్పూన్. ఇక్కడ కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి. కానీ మీరు ఎప్పుడైనా చీజ్ తో రోటీ చూసారా? చూడలేదు కదా. గట్టిగా 8 ఇంగ్రీడియంట్స్ అంటే దాంట్లో నెయ్యి కాల్చుకోవడానికే కాబట్టి అది మనం ఎక్సెప్షన్ అనుకోవచ్చు. మరి ఇన్ని తక్కువ ఇంగ్రీడియంట్స్ తో అంత వెరైటీగా, దట్టు చీజ్ అంటే నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది రాజు గారు. సో వెయిటింగ్ అందరం కూడా. ఓకే, సో మొదలు పెట్టేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ఇది వేడి పెట్టేసుకుందాం. పెనం వేడవుతూ ఉంటుంది. బౌల్లో గోధుమ పిండి, ఓకే, పాలకూర పేస్ట్ అండి, కొంచెం ఉడికించేసి పేస్ట్ చేసేసుకున్నాం. సో కొంచెం పలుచగా అయినా పర్వాలేదేమో? పర్వాలేదు, అంటే మనకు పిండిలో కలిసిపోతుంది. తురిమిన చీజ్
చీజ్ కూడా పిండిలోనేనా? ఎస్. చీజ్ అలా పిండిలో కలిపేసుకుంటే మనం కాల్చేటప్పుడు ఇట్లా మెల్ట్ అయిపోదా రాజు గారు? పెద్దగా మెల్ట్ కాదు, అందుకే తురుము వేసేసుకుంటున్నాము, పిండిలో బాగా కలిసిపోతుంది. సో కొంచెం పైన ఎక్కడైతే అది మనకు డైరెక్ట్ గా పెనంతో అటాచ్ అవుతుందో అక్కడ కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ లో వస్తుంది. మామూలుగా మనం బర్గర్ల పైన అలాగే చేసుకుంటాం కదా, అవెన్లో పెట్టేసి. అవునవును. సో కొంచెం ఆ ఫీల్ వస్తుంది తినేప్పుడు, కాబట్టి దాంట్లోనే మిక్స్ చేశాను. నేను చాలా ఆలోచించాను తెలుసా. ఇప్పుడు గోధుమ పిండి కలిపేసి దాంట్లో స్టఫింగ్ లాగా చీజ్ పెట్టేసి దాన్ని బొబ్బట్లాగా చుట్టేసుకొని ఒక రోటీ చేసేస్తారేమోనని. అలా కాదు, సో దానికంటే కూడా ఈజీ. దానికంటే కూడా ఈజీ. ఓకే, సరిపడా ఉప్పు. సో మనం తీసుకునే చీజ్ ని బట్టి, అంటే కొన్నిట్లలో సాల్టెడ్ గా ఉంటుంది, చూసుకునే ఉప్పు అనేది కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. ఓకే. కొద్దిగా జీలకర్ర. అసలు ఎంత బాగుందో చీజ్ అలా రోటీల్లో వేసుకోవచ్చు, అంటే ఉట్టి చపాతీలో కూడా వేసేసుకోవచ్చేమో కదా. పచ్చిమిర్చి అండి మరి సన్నగా చాప్ చేసుకున్నాను. కావాలంటే పేస్ట్ అయినా చేసి వేసుకోవచ్చు. పేస్ట్ అయినా వేసుకోవచ్చు. కొద్దిగా కొత్తిమీర. ఓకే, బాగుంది బాగుంది. ఇది పిండిలో బాగానే కలిసిపోతుందా రాజుగారు చీజ్? కలిసిపోతుందండి. ఓకే. సో ఎలాగో మనకి పాలకూర పేస్ట్ ఆతాడి ఉంది కాబట్టి కొద్దిగా చూసుకొని మనం ముద్దలా చేసేసుకోవాలి. ఫస్ట్ ఒకసారి కలిపేసుకొని చూసుకొని, ఒకవేళ అవసరం అనుకుంటే అప్పుడు మళ్ళీ వాటర్ అనేది యాడ్ చేసుకుంటాం. ఓకే. నీళ్ళు కావాలా రాజు గారు? కొద్దిగా అవసరం పడతాయండి. సో సరిపడా నీళ్లు యాడ్ చేసుకుంటూ చక్కగా పిండి మరి ఎక్కువ లూజ్ అవ్వకుండా మనం కలిపేసుకుంటే నెక్స్ట్ ఇంకా లేట్ చేయకుండా మనము రోటీస్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు రాజుగారు అది ప్రిపేర్ చేస్తుంటారు, ఈలోగా మనం ఫాస్ట్గా ఒక చిట్కా చూసేద్దాం. మీకోసం మరో చిట్కా. కళ్ళు కలువ రేకుల్లాగా అందంగా కనిపించాలంటే కాటుక అప్లై చేయాల్సిందే. అలాగే సింధూరానికి ఉన్న ప్రాముఖ్యత చెప్పక్కర్లేదు, దాని ప్రాముఖ్యత దాందే. కానీ కొన్ని రకాల కుంకుమలు కాటుకలు మనం అప్లై చేసుకుని తర్వాత క్లీన్ చేసుకోవాలి అనుకుంటే ఎంతకీ వదలవు, ఒక పట్టాన వదలకుండా అలాగే ఉంటాయి. ఇలాంటప్పుడు రకరకాల క్రీమ్స్ కానీ సోప్స్ కానీ అప్లై చేస్తూ ఉంటాము, క్లీన్ అవ్వకుండానే ఉంటాయి. కొబ్బరి నూనెతో కనుక క్లీన్ చేసుకున్నట్లయితే చాలా తేలిగ్గా క్లీన్ అవుతుంది. చక్కగా రేణు ఒక మంచి చిట్కా చెప్పేసింది. రాజుగారు పిండి రెడీ చేసేసారు. ఇప్పుడు దాన్ని రోటీలా చేసుకుని కాల్చుకుని తినేస్తే ఒక పని అయిపోతుంది. ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ రోటీ అవ్వాలి కదా. రాజుగారు అదే పనిలో ఉన్నాను. ఓకే. చక్కగా ఎవరైనా అలా చేసి పెడుతుంటే పక్కన కూర్చొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది కదా. చేసేది కాక మళ్ళీ తొందరగా చేయండి అని ఇది గోల అనుకుంటున్నారా రాజుగారు? నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నాను. ఓకే, మీకు ఆ టైం వరకు నేను ఇచ్చేసేస్తాను. సో చక్కగా మంచి గ్రీన్ కలర్ లో వస్తుందేమో కదా మనకి ఇది. అవునండి. చీజ్ కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా బానే ఉంటుందేమో కదా రాజుగారు దీంట్లో? బానే ఉంటుంది. కొంచెం పిల్లలకి బాగా నచ్చుతుందేమో, అంటే కొద్దిగా చీజ్ వల్ల సాఫ్ట్ గా కూడా ఉంటుందేమో కదా. కొంచెం సాఫ్ట్ గా, అంటే మనం ఇక్కడ పెనం మీద కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం సాఫ్ట్ గానే వస్తుంది. సో ఉట్టి ఆ చీజ్ టేస్ట్ కొంచెం ఎక్కువ తెలియాలంటే మనము ప్లెయిన్ రోటీస్ చేసుకుంటే బాగుంటుందేమో. ఇలా కొంచెం కాంబినేషన్ లో కాకుండా జస్ట్ సాల్ట్ అది వేసేసి చేసేసుకోవచ్చు. సో దీన్ని ఏంటంటే మనం నెత్తో రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి. సో బేసిక్ గా ఇంకా వీటికి ఏమి కాంబినేషన్స్ అక్కర్లేదేమో కదా, డైరెక్ట్ గా వేడివేడిగా తినేసి ఉట్టిదలా తినేసేయచ్చు. కావాలంటే ఇంక మనకి సాస్ ఎలాగో ఉంటుంది కదా, అన్నిట్లోకి కాంబినేషన్ అలా అది చేసేసుకోవచ్చేమో. ఓకే, బాగుంది బాగుంది. లోపల చీజ్ పైనుంచి నెయ్యి. ఆహా, మంచి కాంబినేషన్ యాక్చువల్ గా. ఓకే, పాలక్ చీజ్ రోటీ వేడివేడిగా రెడీగా ఉంది. ఇప్పుడు రాజుగారు ఫాస్ట్ గా కార్వింగ్ చేసేస్తారు, తర్వాత ఫాస్ట్ గా మేము టేస్ట్ చూసేస్తాం. కార్వింగ్ ఏం చేస్తున్నారు రాజుగారు?
అది తినడానికి ఒక అమ్మాయిని తీసుకొస్తాను. వద్దు వద్దు, నేను ఉన్నాను కదా రాజుగారు, ఎందుకు కాంపిటీషన్ వద్దు రాజుగారు. అమ్మాయి ఇలాంటి వాటికి. ఎక్కువగా ఏం అడుగుతా. కొంచెమేనా, చిన్న ముక్క పెడతా. ఓకే, కీరా, క్యారెట్, టొమాటో. అమ్మాయి కాబట్టి కలర్ఫుల్ గానా? ఎస్. అబ్బాయిస్ కి పెద్ద కలర్స్ ఉండవు. ఎంత తింటుందని చూస్తున్నారా ఏమిటి? రోటీ ఎంత ఉంది, అమ్మాయి ఎంత తినగలుగుతుంది చూస్తున్నాను. ఎంత తిన్నా నేను పెట్టను, కొంచెమే పెడతాను. ఇప్పుడు మీరు అదేంటి బాడీయా అంటే మొత్తం ఒక దాంట్లోనేనా మనకి? లేదు, చూపిస్తాను. ఇలా ఒక 2 స్లైస్. రెసిపీయే ఇంట్రెస్టింగ్ గా చేశారనుకుంటే కార్వింగ్ మళ్ళీ ఇంకో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నారు మీరు. ఉండాలి కదా. ఇన్ని అన్ని ఒకసారి అయితే ఎలా రాజుగారు మాకు? అదేంటి చెప్తారు, వెయిట్ చేయండి. మీకు ఏమైనా అర్థమవుతుంటే మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. పక్క నుంచి నాకు అర్థమైంది నేను చెప్తూ ఉంటాను. ఇది ఫ్యాన్ మామూలుగా అయితే. సో మనం చేసే కార్వింగ్స్ లోంచి అన్నిటిలోంచి కూడా కొంచెం 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 తీసుకొని ఇందులో యాడ్ చేస్తున్నారా? క్యారెట్ ఫ్లవర్సా? తల్లు పెట్టుకోవడానికి అమ్మాయికి. అమ్మాయి అన్నాను కదా. ఓకే, ఇది జుట్ట అయితే ఇందాక చేసింది. రెండు తలలు 2 జుట్లు. ఒక అమ్మాయి అయినారు కదా రాజుగారు మీరు? ఒక్క అమ్మాయి. ఒక అమ్మాయినా? అయితే ఓకే. 2 జడలు వేస్తామండి, 2 పూలు పెడతాం కదా. 2 జడల్లో 2 పూలా? కీరాలో 2 చిన్న ముక్కలు తీసుకుని ముందులా కట్ చేసుకోవాలి. తర్వాత క్యారెట్ లో 2 ముక్కలు 2 ఫ్లవర్స్ చేసుకోవాలి. తర్వాత క్యారెట్ లో 2 స్లైసెస్ చేసుకోవాలి. టమాటోలో ఒక హాఫ్ పీస్ కావాలి. అలాగే బ్లాక్ గ్రేప్స్ లో 2 కావాలా? 2 హాఫ్స్ కావాలా? కళ్ళు కొంచెం తగ్గిస్తున్నాను. మరీ పెద్ద పెద్ద కళ్ళు అయిపోతాయి. పెద్ద కళ్ళు వేసుకొని రోటీని అలాగే చూస్తే మళ్ళీ దిష్టి తగులుతుంది నాకు. ఓకే, రోటీ ఒకసారి ఇస్తారా? తీసుకోండి. సో ఈ రెండింటిని కొంచెం ఇలా ప్రెస్ చేస్తున్నాండి. నాకు అర్థమైపోయింది. రోటీ మొహం జడలు వేసేసాను. ఇది పూలు కూడా పెట్టేసాను. ఇది ఫ్లవర్స్. సూపర్ అంటే సూపర్ గా ఉంది రాజుగారు. థ్యాంక్ యూ అండి. చూసారు కదా రాజుగారు ఎంత క్రియేటివ్ గా కార్వింగ్ అండ్ అలాగే రోటీ చేసేసారు. ఇంకా లేట్ చేయకుండా మేము టేస్ట్ చూసేయాలి కాబట్టి ఫాస్ట్ గా మీరు తయారీ విధానం చూసేయండి. పాలక్ చీజ్ రోటీ తయారు చేసే విధానం: ఒక బౌల్లో గోధుమ పిండి, పాలకూర పేస్ట్, తురిమిన చీజ్, ఉప్పు, జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చపాతీలా ఒత్తుకొని పెనంపై ఉంచి నెయ్యితో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, పాలక్ చీజ్ రోటీ రెడీ. ఏదో అమ్మాయి బొమ్మ కార్వింగ్ చేస్తాను అంటే దానికి ఒక చిన్న ముక్క పెట్టి రాజుగారికి ఒక చిన్న ముక్క పెట్టి నేను మొత్తం తినేద్దాం అనుకున్నాను. రాజుగారు ఏమో మొత్తం రోటీ అంతా అమ్మాయిని చేసేసారు. పర్వాలేదు, ఇది చాలా ముద్దుగా ఉంది కాబట్టి నేను ముద్దుగా ధరలో ముద్దు పెట్టుకుంటాను రాజుగారు, ఒక చిన్న ముక్క తీసుకుంటూ. మీరు కూడా పాపం దాన్ని ఎక్కువ డిస్టర్బ్ చేయదు, ఎందుకంటే దీన్ని ఇలా చూస్తుంటే అసలు డిస్టర్బ్ చేయాలనిపించట్లేదు. నైస్.
డిస్టర్బ్ చేసేస్తున్నాను. చాలా బాగుంది, చాలా బాగుంది. అండ్ ఆ చీజ్ బాగా స్ప్రెడ్ అయింది కదా. ఎస్. వావ్. సో బేసిక్ గా నేనేమనుకున్నానంటే ఆ చీజ్ అలా అక్కడక్కడ స్ప్రెడ్ అయ్యి మనకి ఆ పాలకూర ఫ్లేవర్ కొంచెం బాగా తెలుస్తుంది అలా ఉంటుంది అనుకున్నాను, కానీ ఇక్కడ చీజ్ ఫ్లేవర్ ఫస్ట్ చాలా బాగా తెలుస్తుంది. సో ఇంకా మామూలుగా మనం అలా నవ్వులుతూ ఉంటే నెక్స్ట్ పాలకూర, తర్వాత జీలకర్ర అవన్నీ కూడా లైట్ గా తెలుస్తాం. కానీ ఏదేమన్నా ఈ ఐడియా మాత్రం చాలా బాగుంది రాజు గారు. సో చీజ్ రోటీలో మనం చీజ్ యాడ్ చేసుకోవడం చాలా సాఫ్ట్ గా ఉంది, టేస్టీగా ఉంది. హ్యాపీగా ఉట్టిదే తినేసినా కూడా బాగుంది ఆ టేస్ట్ అనేది. ఎస్. లేదంటే మనం మామూలుగా పరోటాకి కర్డ్ తీసుకుంటాం కదా, ప్లెయిన్ కర్డ్, సో అలా కాంబినేషన్ లో తీసుకుంటే బాగుంటుంది. సూపర్ గా ఉంది. ఓకే, చూసారు కదండి, చక్కగా టేస్టీగా మరి రోటీ చాలా బాగుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ ఐటమ్. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా గులాబ్ జామ్. ఎంత బాగుంది కదండి, ఆ పేరు వింటేనే నోట్లో నీళ్లు ఊరిపోతాయి, అంత టేస్టీగా ఉంటుంది. ఈ టేస్ట్ మరింతగా పెరగాలి అంటే ఇందులో కొద్దిగా ఇలాచీ పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. అంటే పాకం చేసుకునేటప్పుడే ఇలాచీ పొడిని యాడ్ చేసుకున్నట్లయితే టేస్ట్ బాగా పెరుగుతుంది. అలాగే ఇలాచీ అనేది డైజెషన్ని కూడా పెంచుతుంది. ఓకే అండి, ఇంకా ఫైనల్ టచ్ రాజుగారు సూపర్ రోటీతో ఇచ్చారు కదా, చాలా చాలా బాగుంది. అండ్ అలాగే మంచి చిట్కాలు కూడా చూసేశారు కదా. మరి ఈ రోజు మనం చూసిన ఈ టేస్టీ వెరైటీస్ లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో తెలుసుకుందాం. చెన్నంగాకు రైస్ లోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. బ్రౌన్ రైస్ లో మనకు దొరికే ఒక ముఖ్యమైన పోషక విలువ, అండర్ రేటెడ్ పోషక విలువ ఏంటంటే క్రోమియం. అసలు క్రోమియంని ఇమ్యూనో న్యూట్రియంట్ అని కూడా పేర్కొంటున్నారు. అంటే అర్థం ఏంటంటే క్రోమియం కరెక్ట్ క్వాంటిటీలో తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది, క్యాన్సర్ కూడా రాకుండా చూస్తుంది అని. చెన్నంగాకు 250 గ్రామ్స్ తీసుకుంటే రైస్ 100 గ్రామ్సే తీసుకోండి, లేకపోతే ఇంకా తక్కువ తీసుకోండి, 75 గ్రామ్స్. అంటే ఎక్కువగా మనకు ఆకుకూర ఉండే విధంగా చూసుకుంటే ఇంకా మంచిది. ఇందులో ఉన్న పోషక విలువలు ఏంటంటే విటమిన్స్, మినరల్స్, పిండి పదార్థాలు. మాంసకృతిలో ఉండవు. సింపుల్గా ఒక పెరుగు పచ్చడి తీసుకున్నా అయిపోతుంది. యూ విల్ గెట్ ప్రోటీన్. సో బాగుందండి. తర్వాత స్టఫ్డ్ మిర్చిలో ఉన్న పోషక విలువలు ఏంటంటే మనకు బజ్జి మిరపకాయలు అండ్ శనగపిండి. ప్రాసెస్డ్ ఐటమ్ అనేదే మన ట్రెడిషనల్ ఫుడ్లో లేదు. అంటే ప్రాసెస్డ్ ఐటమ్ అంటే ఏంటంటే ఇప్పుడు మైదా అనుకోండి, దట్ ఈస్ కంప్లీట్లీ ప్రాసెస్డ్. అలా శనగపిండి కాదు. శనగపిండి ఏంటి, మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు కదా. జస్ట్ శనగపప్పుని మనం గ్రైండ్ చేసుకున్నామంటే శనగపిండి. అది ప్రాసెసింగ్ కాదు. ప్రాసెసింగ్ అంటే అందులో ఉన్న పోషక విలువల్ని తీసేయడం. అంటే ఆ పప్పు ధాన్యానికో లేకపోతే పిండి పదార్థాలకో ఉన్న ఆ తత్వాన్ని తీసేయడమే ప్రాసెసింగ్. సో స్టఫ్డ్ మిర్చి కూడా హై క్యాలరీ అండి, ఐ నో. నోట్ చేసుకుని ఒకేషన్కి యూజ్ చేసుకోవచ్చు. తర్వాత చూసిన కాజు కోఫ్తా కర్రీ కూడా హై క్యాలరీ అండి. ఎందుకంటే కాజుని మనం మైదా అండ్ కార్న్ఫ్లవర్తో డీప్ ఫ్రై చేసి తర్వాత మనం వేసిన బంగాళదుంపలు, ఉల్లిపాయలు, టొమాటోలు అన్నీ కూడా ఉంటేను ఇట్స్ అ డీప్ ఫ్రైడ్ ఐటమ్. 750-800 క్యాలరీస్ వరకు కూడా ఉంటుందండి. తక్కువ తీసుకుంటేనే మంచిది. తర్వాత పాలక్ చీజ్ రోటీ, ఇది చాలా బాగుందండి. చీజ్ అనేది మళ్ళీ మనకు ఒక కత్తి మీద నడక లాంటిదే. ఎక్కువ తీసుకుంటే సమస్య, తక్కువ తీసుకుంటే సూపర్బ్ అండి. చాలా ప్రాసెసింగ్, చీజ్ ప్రాసెసింగ్ ఎలా చేస్తారంటే మనం కంపెనీస్లో మన మైదా చేసినట్టు కాకుండా ఫర్మెంటెడ్ ప్రోడక్ట్ లాంటి ఒక ఐటమ్ అనమాట చీజ్. పాలకూరలోనేమో ఫోలిక్ యాసిడ్, కాల్షియం అండ్ ఐరన్ చాలా ఎక్కువ ఉంటాయి. ఫోలిక్ యాసిడ్ అయితే 500 యూనిట్స్ వరకు ఉంటాయండి. అలాగే చీజ్లో విటమిన్ ఏ ఉంటుంది. మీరు చీజ్ కలర్ చూసారంటే లైట్ ఎల్లో కలర్లో ఉంటుంది. మనకు ఆల్రెడీ తెలుసు ఎల్లో కలర్ ఉంటే విటమిన్ ఏ ఉన్నట్టు. సో ఈ రెండు కలగలిపిన ఆ రోటీ చాలా మంచిదండి. చాలా హెవీగా కూడా ఉంటుంది కాబట్టి 1 రోటీలో మనకు 150 క్యాలరీస్ ఉంటాయి. సో ఒక రోటీ తీసుకున్నా కూడా మనకు చాలు. పిల్లలకైతే 2-3 కూడా మనం ట్రై చేయొచ్చు. ఇవాళ మనం చూసిన రెసిపీస్లో పిండి పదార్థాలతో చేసిన చెన్నంగాకు రైస్ అండ్ పాలక్ చీజీ రోటీ చాలా బాగుంది. మిగిలిన 2 కొంచెం హై క్యాలరీ కాబట్టి ఒకేషనల్గా వాడుకోవాలి. రాజు గారు, ఈ రోజు చక్కగా మీ చేతి వంటలో పార్టిసిపెంట్స్ చేసిన వంటలు బాగున్నాయి. అవునండి. మీరు చూపించిన 2 వెరైటీస్ చాలా చాలా బాగున్నాయి, కార్వింగ్ తో సహా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. వెల్కమ్ అండి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ టేస్టీ వెరైటీస్ అన్ని కూడా చక్కగా నోట్ చేసుకుని ట్రై చేయండి. మరి అలాగే అభిరుచిపై మీ సలహాలని, సూచనల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501-512.